జై శ్రీరామ్. శివాయ విష్ణురూపాయ శుభరూపాయ విష్ణవే శివశ్చ హృదయగం విష్ణుశ్చ హృదయగం శివ. జూన్ 24వ తారీఖు ఈరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసొచ్చి ఎందుకో అందరితో ఆ సినిమా యొక్క కథాంశము, ఆ సినిమాలో ఉండేటటువంటి విషయము, దాని గురించి అందరితో మాట్లాడాలనిపించింది. అందుకు ఈ వీడియో చేస్తున్నాను నేను. మనం ఎప్పుడు ఏది మాట్లాడుకున్నా కానీ దాంట్లో ప్రముఖమైన అంశము సనాతన ధర్మము మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దాని గురించి 10 మందికి తెలియచెప్పాలి, ఎలాగైనా దాన్ని అభివృద్ధి చెందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఏ వీడియో చేసినా ఉంటుంది. ఇతరత్ర ఏమైనా ప్రాపంచిక విషయాలు ఉంటే వాటి గురించి వేరేగా నేను ముందుగా చెప్పి చేస్తాను. ప్రస్తుతం ఈరోజు రిలీజ్ అయినటువంటి ఆ సినిమాలో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఔరంగజేబు అనపడేటటువంటి ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాడు, ఇంత గొప్పగా పరిపాలించాడు, అతను మహారాజు అనేటటువంటి పాఠ్యాంశాలని పెట్టి దాదాపుగా ఒక 60 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క అత్యుత్సాహముతో అవి పాఠ్యాంశాలుగా పెట్టారే తప్ప మనకి ఎవరు మంచి చేశారు, మన భారతదేశాన్ని ఎవరు అభివృద్ధి పదంలో నడిపించారు అనేటటువంటి చారిత్రక అంశాలని పక్కన పెట్టేసి భారతదేశ ఔన్నత్యము, భారతదేశం యొక్క గొప్పతనము చాటి చెప్పినటువంటి ఎందరో మహానుభావుల యొక్క పాఠ్యాంశాలను పెట్టలేదు, అసలు చెప్పలేదు. కనుక చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు, అంటే దాదాపుగా 50 సంవత్సరాలు 40 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పుడు ఏదైతే చదువుకున్నారో అదే గొప్పని అనుకున్నారు. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతదేశంలో ఉండే ఒక జాతీయ పార్టీ తన స్వలాభం కోసం చేసినటువంటి అతి పిచ్చి పని, మిగతా వాటిని డెవలప్ చేసుకుంటూ మన సంస్కృతిని, మన విధానాలని అనేటటువంటిది అసలు కనుమరుగైపోయేలా చేసింది. ఇంతకీ ఈ చిత్రం ఒక కల్పిత కథ, ఎక్కడా చరిత్రలో లేదు. హరిహర వీరమల్లు అనబడేటటువంటి వాడు స్వాతంత్రోద్యముడు కాదు, ఏమీ కాదు. ఇటువంటి చారిత్రక ఆధారాలు లేనటువంటి ఒక కల్పితమైన కథ అని చెప్పి చిత్రం తీసినటువంటి డైరెక్టరు, నిర్మాత ముందుగానే చెప్పారు. కానీ వాళ్ళు ఎంచుకున్న అంశం మాత్రం జరిగినది, దానికి చారిత్రాత్మక నిదర్శనాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు అనే వ్యక్తి లేకడేమో కానీ ఔరంగజేబు అనపడేటటువంటి వాడు హిందూ దేవాలయాలని, హిందూ సాంప్రదాయాలని, హిందూ సిద్ధాంతాలని, హిందూ ధర్మాన్ని ఎంత అవమానపరిచాడో, ఎంత నిర్వీర్యం చేశాడో, ఎవరైతే తన మతంలోకి మారలేదో వారికి జిజియా పన్నుని విధించి వాళ్ళని ఎంత హింస పెట్టాడో అనబడేటటువంటి అంశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి మనకి ఈ రోజుల్లో విద్యార్థులకి, పెద్దలకి, పిల్లలకి, తెలుసుకోవాలనుకునే వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఆ సినిమా చిత్రీకరణ జరిగిందని చెప్పవచ్చు. సినిమాలో ప్లస్లు మైనస్లు చెప్పడానికి నేను సినిమా అనాలిసిస్ని కాదు, ఎటువంటి అభిమానంతోనూ ఈ వీడియోలు చేయట్లేదు. కేవలం మనల్ని మనము తక్కువ చేసుకుంటున్నాము, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనము తక్కువ చేసుకుంటున్నాము. మనల్ని ముట్టుకునేవాడు ఈ భూప్రపంచంలో పుట్టలేదు, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాము అనేది మరొకసారి చిత్రం ద్వారా కూడా నిరూపణ అయ్యింది. ఎందుకంటే ఆ ఔరంగజేబు పక్కన కూడా కొంతమంది హిందువులు చేరి వాళ్ళ స్వలాభాల కోసం ఆనాడు మనల్ని వాళ్ళకి అమ్మేశారు అని చిత్రీకరించడం చాలా అద్భుతమని అనిపించింది నాకు ఆ సినిమా గురించి. హీరో నటన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మన సనాతన ధర్మము
ఇదివరకు రోజుల్లో చదువుకునే చిన్నప్పుడు 70 దశకం 80 దశకాల్లో చదువుకుంటున్న రోజుల్లో పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పట్టి అవే నిజమని నమ్మి వాటినే చదువుకుని ఉన్నాం కాబట్టి మనమేం చేయలేం. కానీ ఈరోజు సామాజిక మాధ్యమాలు పెరిగాయి, విషయ పరిజ్ఞానం పెరిగింది, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి ధైర్యము ప్రతి ఒక్కరిలోనూ కనపడుతూ ఉంది. దానికి నిదర్శనమే ఇటువంటి చిత్రాలు, ఇటువంటి కథాంశాలతో కూడినటువంటి విషయాలు మనకు బయటికి రావడం. గాంధీ మహాత్ముడిని చంపినటువంటి గాడ్సే తను చేసింది కరెక్టే అని, గాంధీ కూడా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు చేశాడని ఈరోజు మనం బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నామంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని మనకి కల్పించినటువంటి ప్రస్తుత పాలకులు, కొంతమంది రాజకీయ నాయకులు. మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా మన తప్పిదాలని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఇటువంటి చిత్రాలు రావడం ఎంతైనా అవసరం. హిందూ దేవతల్ని నిర్వీర్యం చేయడం, హిందూ దేవాలయాల మీద దాడి చేయడం, హిందూ మతాన్ని పూర్తిగా లేకుండా చేయాలనుకోవడం అనబడేటటువంటిది ఇప్పుడు చాలా పెరిగిపోయి ఔరంగజేబు లాంటి నాయకులు ప్రస్తుతం గడచిన ప్రభుత్వాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రములో పరిపాలన చేశారు. వాళ్ళ అరాచక శక్తులు ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అలాంటిది హిందూ మతాన్ని మనము కాపాడుకోకపోతే, మనం మేలుకోకపోతే ఇంకొన్ని సంవత్సరాలు, ఇంకొన్ని శతాబ్దాలు గడిచేసరికి పూర్తిగా హిందూ మతం అనేది కనపడకుండా పోతుంది. ఎవరు ముట్టుకోలేరన్నారు కదా, కనపడకుండా ఎలా పోతుంది అంటే మనిషి తన యొక్క స్వలాభం కోసం ఏం చేయడానికైనా, ఎంత దిగజారిపోవడానికైనా రెడీ అవుతాడు అనపడేటటువంటిది కొన్ని నిదర్శనాలతో నిరూపించబడుతోంది. దాంట్లో మొట్టమొదట మతం మారడం, స్వలాభం కోసం ఇతర మతాలని మనం నెత్తి మీద పెట్టుకుని పులువుకోవడం, మన దగ్గర ఏముంది, మనం ఎంత గొప్ప మతంలో ఉన్నాము, హిందూ ధర్మం అంటే ఏమిటి, హిందూ సిద్ధాంతం అంటే ఏంటి, హిందూ భగవంతుళ్ళు ఎంతమంది, అసలు వాళ్ళ వల్ల మనకు కలుగుతున్న ఉపయోగం ఏంటి, కొన్ని కోట్ల సంవత్సరాలుగా సృష్టి మొదలైన దగ్గర నుంచి ఎంత ఉన్నతమైనది హిందూ ధర్మం అనపడేటటువంటిది తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస కూడా లేకుండా చాలామంది ఈ హిందూ ధర్మము, హిందూ మతములో ఎటువంటి ప్రతిఫలాలు లేవు. ఏం ప్రతిఫలాలు కావాలి? మనము సవ్యంగా నడిచి, మనం సవ్యంగా ఆచరించి, మనము ఉండే రీతిలో మనం ఉంటే ప్రతిఫలం కోసం ఆలోచించాలి. అలా కాకుండా ప్రతిఫలం లేదు అంటే, విత్తనం వేయగానే చెట్టు వచ్చేసి దాని నుంచి ఫలం రావాలంటే ఎలా కుదురుతుంది? మనము ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాము, మన ధర్మాన్ని మనం ఎప్పుడు అసలు అర్థం చేసుకున్నాము, ఎప్పుడు దాన్ని పాటించాము అనేటటువంటిది మనము ముందు గ్రహించుకోవలసింది. తెలియకపోతే తెలుసుకోవాలి, చెప్పేటప్పుడు అర్థం చేసుకోవాలి, వినాలి. ప్రతి ఒక్కడు వచ్చి చెప్పేవాడే, ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడేవాడే అనేటటువంటి నిర్లిప్త భావనలని పక్కన పెట్టి మన హిందూ ధర్మాన్ని తెలుసుకున్న రోజు మన దగ్గర లేనిదంటూ ఏదీ లేదు. డబ్బా, సంపద, పేర ఏది ఎప్పుడు కావాలన్నా కానీ దానికి ప్రత్యేకమైన ఒక పోర్ట్ఫోలియో ఇచ్చి సరస్వతి, లక్ష్మి ఇలాంటి దేవతలని మన దగ్గర పెట్టి మనకి ఎంతో ఉన్నతమైన జీవితాన్ని పొందుపరిచినటువంటిది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసి ఇతర మతాలని, ఇతర సిద్ధాంతాలని ఆచరిస్తూ ఉన్నంతసేపు మన హిందూ ధర్మం చాలా కష్టాల్లో ఉంటుంది. ఆ కష్టాల నుంచి మనం బయటికి రావాలి అంటే కంపల్సరీగా మనము మన ధర్మాన్ని అర్థం చేసుకుని కాపాడుకోవాలి. జై శ్రీరామ్.